హే గైస్, వెల్కమ్ టు ఎ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ కొంచెం లాంగ్ ఉండబోతుంది. కంప్లీట్గా చూసేయండి. మేము ఎంత మస్తీ ఎంత ఎంజాయ్ చేసామో మీకు కూడా తెలుస్తుంది. సో ఈరోజు నేను షిజ్జు అలా బయలుదేరిపోయాం. ఈరోజు వెనస్డే కావడంతో తిరుమలగిరి బాగా రద్దీగా ఉంది. మనకి ఇక్కడ మార్కెట్ ప్రతి వెనస్డే అవుతుంది కాబట్టి చూడండి, వెహికల్స్ రాంగ్ రూట్లో వస్తున్నాయి అండ్ చాలామంది క్రౌడ్ ఉంటారు. నేను షిజ్జు అయితే స్టార్ట్ అయిపోయినాం. పోయి కళ్ళు తీసుకొద్దామని ప్లాన్ వేసాం. కళ్ళు మంచిగా చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ చేద్దామని అయితే అనుకుంటున్నాం. చూద్దాం ఎలా అవుతుందో వ్లాగ్ అయితే. పిండి కూడా తీసుకోబోతున్నాను. చూశారు కదా, షిజ్జు ఆపేసి పిండి ఇవ్వడానికి అయితే రెడీగా వెళ్ళిపోయాను. పిండి పట్టే దగ్గరికి ఇచ్చేసాను. అంకుల్కి అయితే జోకేసిండు మంచిగా. నమ్మకంతో నేనైతే స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ కళ్ళు తీసుకోవడానికి కొంచెం దూరం ఉంటుంది, బట్ గౌడన్న అయితే పిలిచేసిండు. గౌడన్న టైం ఇచ్చినప్పుడు మనమైతే కంపల్సరీ పోవాలి, లేకపోతే మనకి టైంకి కళ్ళు దొరకదు. చూశారు కదా, మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాను. చూడండి, స్వర్గానికి దారి కనిపిస్తుంది మనకి. ఇక్కడ గేట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 7 అవుతుంది టైం, 6:45 to 7 మధ్యలో. అండ్ నేను షిజ్జు ఇద్దరం అన్నమాట. చూస్తూ ఉండండి వే ఎలా ఉంటుందో. మీకు కంప్లీట్గా ఒక్కడనే ఈ వే మొత్తానికి ఒక్క చిన్న పురుగు కూడా లేదు. 6:45 అవుతుంది కాబట్టి ఓకే. ఇంకొంచెం డార్క్ అయితే చాలా భయంగా అండ్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది రోడ్. వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం ఎవ్వరు లేరు పక్కకైతే. నేను షిజ్జు నాకు చాలా కంపెనీ ఇస్తుంది. నేను దాన్ని తీసుకోబోతుందని లేకపోతే అది నన్ను తీసుకోబోతుంది నాకైతే అర్థం కాదు. పాపం అదేమనుకుంటుంది, నా ఓనర్ ఉన్నాడు కదా నాకేం భయం నేనేమనుకుంటా, షిజ్జు ఉంది కదా నాకేం భయం అని. చూడండి, మేమైతే ఫైనల్లీ అడ్డాకైతే వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ ఒక స్కూటీ పార్క్ చేసి ఉంది. అక్కడ కట్ట ఉంటుంది. ఆ కట్ట మీదగా వెళ్ళి బండి అక్కడ పెట్టేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూపిస్తాను మీకు. పైకి అయితే ఎక్కేసినాం. ఇదే డెడ్ ఎండ్ అన్నమాట. ఇక్కడ బండి పెట్టేసి మనం చూస్తున్నారు కదా, కళ్ళు చెట్లు కనిపిస్తున్నాయి కదా, తాటి చెట్లు, అక్కడికైతే వెళ్ళాలి. చూడండి, గౌడన్న దిగుతున్నాడు. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంతకుముందు ఈ వరి అన్నీ ఉంటుండే, ఇప్పుడు వరి కోతలు అయ్యి మొత్తం తీసేశారు. షిజ్జుగా అయితే నడవడానికి వస్తలేదు, ఇబ్బంది పడడంతో నేను సంకలో వేసుకొని స్టార్ట్ అయిపోయినాను. షిజ్జు మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి, సాయంత్రం కళ్ళు తీసుకొని రిటర్న్ అవుతున్నాం. జస్ట్ ½ డిఫరెన్స్లో ఎంత చీకటి అయిపోయిందో. షిజ్జు అయితే నాకు దారి చూపిస్తుంది చిన్న ఫోన్ టార్చ్తో. మేమైతే వచ్చేసాం. మధ్య మధ్యలో ఆగుతూ ఉంది షిజ్జు, ఎందుకో తెలుస్తలేదు. దానికి ఏమైనా కనిపిస్తుందా లేదా అని నాకు భయం అవుతుంది. ఎందుకంటే కుక్కలకి తెలుస్తాయంట కదా ముందర ఏమున్నా కూడా. సో డేంజర్ని ముందే పసిగడతాయని తెలుసుకున్నాను. సో ఆపేసినాం. షిజ్జు కమాన్. షిజ్జు అయితే ఎక్కేసింది. సో రిటర్న్ ప్రయాణానికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ అయితే పోతున్నాం. చూడండి ఎంత డార్క్ ఉందో రోడ్. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. చూశారు కదా, దీనికోసమే మనం ఇంత కష్టపడ్డది. సో ఒక్కసారి క్యాప్ ఓపెన్ చేద్దాం. క్యాప్ ఓపెన్ చేసేటికి ఎట్లా పొంగుతుందో చూడండి. స్వచ్ఛమైన కళ్ళు బాగా పొంగుతుందండి. మీరు కూడా ట్రై చేసే ఉంటారు కదా. చూడండి నురుగా ఎట్లా వస్తుందో. మెల్లమెల్లగా తీయాల్సి వస్తుంది. ఒకటేసారి తీస్తే మొత్తం పైన చిల్లేస్తుంది. సో ముందైతే తాగిన వాళ్ళకి తెలుసు కళ్ళు గురించి. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే చూడండి, మెల్లగా తీయాలి. ఒక 2 minutes వెయిట్ చేశాక చూడండి కళ్ళు ఎట్లా వస్తుందో, నురుగు వస్తుంది. ఇప్పుడైతే ఆగిపోయింది, ప్రెషర్ ఆగిపోయింది. నురుగు ఎట్లా వస్తుంది చూడండి, బాగుంటుంది. కళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ ఆల్సో. ఐ ప్రిఫర్ కళ్ళు. చికెన్ అని తెచ్చుకున్నాం కదా, చికెన్ నీట్గా కడిగేసి మంచిగా ఫ్రై చేసేద్దాం. ఫ్రై నేనే చేస్తాను, మా మేడం బిర్యానీ స్టార్ట్ చేస్తుంది. సో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ తను కలుపుకుంటుంది. చూడండి, పెరిగేసేసి అండ్ సమ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసేసి మంచిగా మిక్సీ పట్టుకొని ఆ మిక్సీని మంచిగా కలుపుతుంది. చికెన్ పీసెస్కి మంచిగా అంటేటట్టు చూడండి. లాస్ట్కి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుంటే ఆ కలరే మొత్తం చేంజ్ అవుతుంది. సో దీన్ని మంచిగా కలుపుకొని ఒక ½ to 1 hour వరకు మ్యారినేట్ చేసుకోవాలి. అంతలోగా మనం చికెన్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఆయిల్ వేసుకుని అందులో మంచిగా మసాలా ఇంగ్రీడియంట్స్ అండ్ కొంచెం కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాం. దాని తర్వాత చికెన్ వేసుకొని మంచిగా అది కాలినాక ఉప్పు, పసుపు, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలి. కింద కొంచెం కాలాలండి, అప్పుడే మనకి ఫ్రైకి బాగా టేస్ట్ వస్తుంది.
సో, ఇవైతే మంచిగా కాలుతున్నాయి చూడండి. అలా ఫ్రైని జరసేపు వదిలేసినాక మంచిగా నైస్‌గా అయిపోతది. చూడండి మా మేడం బిర్యానీకి కావాల్సిన మసాలాలు మంచిగా ఉడికిస్తుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ పైన గార్నిష్ చేయడానికి మంచిగా ఫ్రై చేసేస్తుంది. బిర్యానీ రైస్ కూడా సగం బాయిల్ చేసి పక్కకు తీసుకున్నదండి. బిర్యానీ రైస్ పక్కన తీసుకొని ఈ కర్రీ ఏదైతే కర్రీలాగా మిక్స్ చేస్తున్నామో వాటి మీదగా ఈ రైస్ వడబెట్టుకొని పైన పెట్టేయాలి. అంతా కంప్లీట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్‌లోనే. చూశారు గదా! ఫైనల్ స్టేజ్‌కొచ్చేసాం. దీనికోసమే అండి. లైఫ్ అంటేనే మనం ఏదైనా కావాలనుకుంటే అది చేసుకొని తినాలి, తాగాలి. అంతే అండి. బయటికి పోయి ఇబ్బంది పడి ఏదో పిచ్చి పిచ్చి డ్రింక్స్ తాగడం కంటే మనకిష్టమైన వాళ్ళతోని కల్లు తాగితే ఎంతో బెస్ట్.